నెల్లూరు కలెక్టరేట్ నుంచి హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని 275 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ముమ్మరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భారత్ మాతా కే అంటావు కానీ నువ్వు అదేమి సందేయడం లేదులే. కలెక్టరేట్ నుంచి వందే మాతరం, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై, భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుని అధికార యంత్రాంగంతో మరి ప్రజలు, ఇతర స్వయం సేవక సంఘాలు అన్ని కలిసి కార్యక్రమాలని ముందుగా ప్రారంభించుకుంటున్నాం. దీనికి ఈరోజు తిరంగా ర్యాలీ అని, ఈ ర్యాలీతో ఈరోజు నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలని ప్రారంభించు పరిస్థితుల్ని మనం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించుకుంటా ఉన్నాం. దీనికి ఈరోజు ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో ఈ ర్యాలీని తొలి కార్యక్రమంగా మనం ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. దాదాపుగా ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం, తర్వాత మొక్కలను నాటే కార్యక్రమం, ఆ తర్వాత ట్రైకలర్ ఇల్యూమినేషన్ కార్యక్రమాలతోటి 15వ తారీఖున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మన పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది.